ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిన్న క్యాబినెట్ సమావేశంలో ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో 100 రోజుల్లోనే 42% బీసీలో వర్గీకరణ చేసి ఉపకులాల వారిగా వర్గీకరణ చేసి రాజ్యాంగబద్ధంగా హక్కులు ఇస్తా అని చెప్పినది. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా షోటల ముందు శంకు ఆదినట్టుగా ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం కూడా యునైటెడ్ పూలే ఫ్రంట్ 120 కుల సంఘాల పేరుతో భాగస్వామై అదేవిధంగా కవితమ్మ గారి జాగృతి సమక్షంలో ఊరు వాడ మండలాల్లో జిల్లాల వారి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి బహిరంగ సభలు పెడితే మరి ఆ సభలో 2 బిల్లులు పెట్టమని చెప్పిన విషయం చెప్పినాం. 2 బిల్లులు పెట్టినాం. ఇప్పటికి కూడా మరి కదలికలు తెచ్చి మరి రైలు రోకో చేసి రైలు రోకో మరి పట్టాల మీద ఖచ్చితంగా మేము పండుకుంటాం, మా ప్రాణమైనా పర్లేదు, మా ఆత్మగౌరవం కాపాడుకుంటాం అనే విధంగా బీసీలందరం కూడా ముక్త కంఠంతో కుల సంఘాలందరం కూడా ఏకమవుతున్న తరుణంలో ప్రభుత్వం భయపడి దిగి వచ్చి ఆర్డినెన్స్ ఇవ్వడం కూడా ప్రజల పక్షాన విజయంగా భావిస్తాం. ఇది ప్రజా విజయంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆర్డినెన్స్ అనేది మరి తప్పు అభిప్రాయం చేస్తే మాత్రం ఏదైనా కోర్టు పోయేసి దూడం దిగుని బరిందన చేస్తే మాత్రం ఎందుకు చెప్తున్నామంటే అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాలను కూడా మనం గౌరవిస్తున్నాం. వాళ్ళందరం కూడా మా హక్కుల కోసం మీ హక్కు ఇవ్వమని చెప్పేందుకు మీ పాదాబంధం చేస్తున్నాం. కానీ మా హక్కులు కావాలి రాసే విధంగా మీరు ఏమైనా కోర్టు పోయి తప్పుడు అభిప్రాయాలు చేస్తే ఎస్సీ ఎస్టీ సంపన్న బీసీ వారందరం కూడా 190% జనాభా అంతా కూడా నీ ఇంటికాడ ఎవరైతే కేసు వేపిస్తారో ఆ కేసు వేయించిన ఇంటికాడ సాగు డప్పు పెట్టిన గతం గ్యారంటీ 1,00,000 డప్పులు సాగు డప్పులతో బీసీ ఉద్యమాలు స్టార్ట్ చేస్తాం. ప్రజా ఉద్యమంలో సంపన్న కులాల వారిగా ఇక్కడ 120 కులాల వారిగా అందరం కూడా ఏకదాటి చేసినటువంటి నాయకత్వం కవితమ్మది. కాబట్టి కవితమ్మ నాయకత్వంలో మనం అందరం పనిచేయడం కూడా కవితమ్మ విజయం, అది యూపీఎఫ్ విజయంగా భావిస్తున్నాం. తాత్కాలికంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తా అని కేబినెట్ సమావేశంలో తీర్మానం పెట్టడం, అందులో కూడా ఏదైతే న్యాయవాదులను అదేవిధంగా మరి హైకోర్టు చీఫ్ జస్టిస్ పిలుచుకోవడం కూడా ప్రభుత్వం చిత్తశుద్ధి కనిపిస్తుంది. కాబట్టి తాత్కాలికంగా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఎవరికైనా గడువు ఇవ్వాలి. 78 సంవత్సరాలుగా మనం మోసపోతున్నాం. ఆత్మగౌరవంగా మనకు అధికారం రాలేకపోయింది. నేడు ఈ రోజు మరి ఖచ్చితంగా రావాల్సిన హక్కులు మనం తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రైలు పట్టాలు ఆగేది ఖాయం. రైలు పట్టాలే కాదు యుద్ధానికి సిద్ధమైన విషయాన్ని కూడా బీసీ అందరం కూడా మరి తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ విజయం, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది. అక్కడ ఎస్సీలకు రిజర్వేషన్ విషయంలో కానివ్వండి, ఇక్కడ బీసీలకు 40% దేని విషయంలో కానివ్వండి కాంగ్రెస్ పార్టీ విజయం అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తుంది. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణలో సుప్రీంకోర్టుకు ఏం చెప్పింది? సుప్రీంకోర్టులో బీజేపీ ఆనాడు పోయేసి మేము వర్గీకరణ అనుకూలం అని చెప్పిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వంలో కదలికలు స్టార్ట్ అయినాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ విజయంగా భావించడం కన్నా సుప్రీంకోర్టులో బీజేపీ వేసిన అఫిడవిట్ మనం ఆధారంగా తీసుకోవాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కూడా 50% రిజర్వేషన్ ని పెంచుకునే విధంగా కూడా రిజర్వేషన్ రావడంతో సుప్రీంకోర్టుని జీవోని అధిగమించవచ్చు అని చెప్పేసి కూడా వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా 100 రోజుల్లో ఇస్తాను, 100 రోజుల్లో ఇచ్చినుంటే మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ విజయంగా చెప్తాం. ఇది 100 రోజులు ఇలే కాబట్టి ఇది ప్రజా విజయం, కవితమ్మ విజయం, జాగృతి విజయం, యూపీఎఫ్ విజయం, కుల సంఘాల విజయం అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క సూచన సమాచారం దేశంలో బడుగు బలైన వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎంతో అన్యాయం జరుగుతుందనేది గమనించి భారత్ జోడో యాత్ర చేపట్టి అసమానతలు లేని సమాజాన్ని నిర్మాణం చేయాలి, సామాజిక న్యాయం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఒక జోడో యాత్ర చేపట్టి భారత్ జోడో యాత్ర చేపట్టి తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక అంశాన్ని తీర్మానం చేసి ఏ రాష్ట్రంలో అయినా ఒక కులగణన చేపట్టాలి, కులగణన చేపట్టి జనాభా ప్రాతిపాదికన జనాభా తామాషా ప్రకారం వారికి రిజర్వేషన్ అవకాశం కల్పించాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయం. దానికి అనుకూలంగానే కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతాం, 42% బడుగు బలైన వర్గాలకు ఈ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మ్యాండేట్లో పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క మాట నమ్మి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2వ సెషన్లోనే ఈ యొక్క బీసీ బిల్ కులగణన బిల్లు తీర్మానం చేసి సర్వేలు చేయించి ఒక పారదర్శకంగా ప్రభుత్వ అధికారుల ద్వారా ఒక జనాభా తేలిన తర్వాత దాని బిల్ తీర్మానం చేయడం జరిగింది. మొన్నటికి మొన్న క్యాబినెట్లో తీర్మానం ఏంటంటే 42%
బిల్ తీర్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ అన్నకు, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అన్ని వర్గాల వారికి దీనికి సహకరించిన వారికి ఒక ఎంబీసీ సభ్యునిగా, ఒక రజక ఎమ్మెల్యేగా నేను చాలా సంతోషంగా ఉన్నా. దానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం. అక్కడ ఎస్సీ వర్గీకరణ విషయంలో కానివ్వండి, ఇక్కడ బీసీల విషయంలో కానివ్వండి, అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతున్నారు. మరి బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడే దానికి ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నా, ఒక కుటిల రాజకీయమైన పార్టీలు ఇలా బీజేపీ పార్టీ మీరు చూసుకోండి. ఇవాళ గతంలో ఎవరు పరిపాలించరు, ఇలా జనగణన చేస్తామని చెప్పి జనగణన ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో కులగణన చేపడితే వ్యతిరేకించి మీమ్లను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కులగణన చేపడుతుంటే ఇష్టానుసారంగా మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ, కులగణనలో పాల్గొనొద్దని చెప్పి కూడా దశాదిశలు నిర్ణయించిన బీఆర్ఎస్ పార్టీ ఒక కుటిల రాజకీయాలు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు బడుగు బలైన వర్గాలకు అండగా ఉండేది. బడుగు బలైన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రగతి పథంలో నడపాలనే ఒక ఆకాంక్ష ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ అది ఒక అవకాశం ఇస్తే, తెలంగాణ అవకాశం ఇస్తే సామాజిక న్యాయం చేస్తామన్న గొప్ప పార్టీలు సామాజిక న్యాయం కాదు, కుటుంబం న్యాయం చేసుకున్నారు, కుటుంబం పరిపాలన చేసుకున్నారు, నియంత్రిత పాలన చేశారు. కాబట్టి వారు జీర్ణించుకోలేక ఇలా బడుగు బలైన వర్గాలు రాజకీయంగా ఎదిగితే మాకు పుట్టగతలు ఉండేవి రాజకీయంగా, కాబట్టి వాళ్ళకు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇవాళ అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఆడియన్స్ చట్టరూపం దాల్చే అవకాశం ఉందా? రానున్న స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్తోనే వెళ్తామని మాట్లాడుతున్నారు. ఎట్లా ఉండబోతుంది బీసీల వైపు? ఇవాళ ఈ యొక్క బీసీ బిల్ రిజర్వేషన్ కల్పించినప్పుడే దీంట్లో అన్ని న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఎదురవుతాయంటని చెప్పి డెడికేషన్ కమిటీ వేయడం జరిగింది. అన్ని లీగల్గానే రేపు పంచాయతీరాజ్ ఎలక్షన్స్ కానీ అన్ని చట్టపరంగానే కార్యరూపం దాల్చబోతుంది.